అందరికీ సంక్రాంతి పండుగకి వెళ్ళడానికి పట్నం ప్రజలు మొత్తం పల్లెలకు బయలుదేరిపోయారు. ఎంతో సంతోషంగా అయిన వారితో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి వరుస సెలవులు కావడంతో 3 రోజుల ముందుగానే పల్లెలకు బయలుదేరిపోయారు. ఏ రూట్లలో వెళ్తే ట్రాఫిక్ని అధిగమించవచ్చు. సో మనం రెగ్యులర్గా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకున్నా, గుంటూరు వెళ్ళాలనుకున్నా, వైజాగ్ వెళ్ళాలనుకున్నా, ఉత్తరాంధ్ర వెళ్ళాలనుకునేవారు కానీ, ఖమ్మం వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ రెగ్యులర్గా యూజ్ చేసే రహదారి ఒకటే హైదరాబాదు, చిట్యాల, నార్కెట్పల్లి దీని మీదుగా వెళ్తుంటాం మనం. సో అలా కాకుండా ట్రాఫిక్ని అధిగమించడానికి అంటే గుంటూరు, అద్దంకి, ఒంగోలు ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు అసలు ఈ రూట్నే టచ్ చేయొద్దు అంటున్నారు అధికారులు. గుంటూరు సైడు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఓఆర్ఆర్ మీదుగా మన బొంగుళూరు మీదుగా వెళ్ళాలని చెప్పేసి అధికారులు చూపిస్తున్నారు. అలాగే హైదరాబాద్ టు విజయవాడ, ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఖమ్మం వీళ్ళకి సపరేట్ రూట్ చూపిస్తున్నారు అధికారులు. సో ఆ రూట్ ఏంటి, ఏ రూట్లో వెళ్తే మనం సేఫ్గా రీచ్ అవుతాం అంటే గుంటూరు వెళ్ళే వాళ్ళకి ఎటువంటి రూట్లో వెళ్ళాలి, ఇటు ఉత్తరాంధ్ర వైజాగ్ వెళ్ళే వాళ్ళకి ఏ రూట్లో వెళ్ళాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ బ్లూ లైన్ కనిపిస్తుంది కదా మనకి, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రెగ్యులర్ రోడ్ ఇది. మనకి ఈ రూట్లో చౌటుప్పలు, వెలిమినేడు, చిట్యాల, నార్కెట్పల్లి ఇవన్నీ టచ్ అవుతూ ఉంటాయి. సో ఆ రూట్లో కాకుండా మనకి అధికారులు కొత్త వేలో వెళ్ళమని చెప్తున్నారు ట్రాఫిక్ని అధిగమించడానికి. ఎందుకంటే టోల్ ప్లాజాలు దాటటానికే గంటల సమయం పడుతుంది. సో మనకి ఫస్ట్ హైదరాబాద్ నుంచి గుంటూరు, ఒంగోలు ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకి నేను రూట్ మ్యాప్లో చూపిస్తున్నాను. హైదరాబాద్ నుంచి బయలుదేరే వాళ్ళు ఓఆర్ఆర్ ఎక్కేస్తే మనకి బొంగుళూరు దగ్గర నుంచి మనం గుంటూరు, అద్దంకి, ఒంగోలు ఈ రూట్లో కనుక వెళితే మనకి ప్రయాణం చాలా సేఫ్గా జరుగుతుంది. సో మెయిన్ ట్రాఫిక్ని అధిగమించవచ్చు మనం. సో మనకి అధికారులు సూచిస్తున్నటువంటి ఈ రూట్లో మనం ఓఆర్ఆర్ ఎక్కించిన వెంటనే మనకి బొంగుళూరు తగులుతుంది. బొంగుళూరు నుంచి మనకి నాగార్జున సాగర్, తర్వాత దాచేపల్లి, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకి గుంటూరు వెళ్ళడానికి చాలా ఈజీ అవుతుంది. సో అద్దంకి, ఒంగోలు వెళ్ళే వాళ్ళకి ఈ రూటు చాలా ఉత్తమమైన మార్గం అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం వెళ్ళడానికి అధికారులు మరొక కొత్త రూట్ని సూచించారు. సో ఎందుకు ఈ కొత్త మార్గాన్ని అధికారులు ఎంచుకోమన్నారు అంటే సంక్రాంతి రద్దీ మన అందరికీ తెలిసిందే, ప్రతి సంవత్సరం మనం ఫేస్ చేస్తుందే. టోల్ ప్లాజాల దగ్గర కానీ, చిట్యాల దగ్గర నుంచి వనస్థలిపురం పీక్ స్టేజ్లో ఉంటుంది ట్రాఫిక్. మనం సిటీ దాటడానికి ఆల్మోస్ట్ 3 అవర్స్ పడుతుంది. సో అందుకనే అధికారులు మనకి కొత్త మార్గాన్ని సూచించారు. సో ఇప్పుడు నేను విజయవాడ, ఖమ్మం వెళ్ళే వాళ్ళకి ఈ కొత్త రూట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన వెంటనే అధికారులు సూచించినట్టుగా బీబీ నగర్ రూట్లో తీసుకున్నట్లయితే మనకి భువనగిరి వస్తుంది. భువనగిరి తర్వాత రామన్నపేట, రామన్నపేట తర్వాత చిట్యాల, సో తర్వాత మనకి సూర్యాపేట. సో ఇవి గనక మనం క్రాస్ చేసుకొని వెళ్ళిపోయాము అంటే కిలోమీటర్లు ఎక్కువైనా పర్వాలేదు, ట్రాఫిక్ని మనం అవాయిడ్ చేయొచ్చు, చాలా సేఫ్గా జర్నీ చేయొచ్చు. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి మాత్రం ఒక చిన్న విన్నపం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పొగమంచు ఎంత ఉంటుందో మనకు తెలుసు. సో మనం అనుకుంటాం మనం సేఫ్గానే వెళ్తున్నాం, స్లోగానే వెళ్తున్నాము అని చెప్పేసి. కానీ మనకు ఎదురొచ్చే వాళ్ళు కానీ, లేదంటే మన వెనక కూడా కొంతమంది వస్తూ ఉంటారు కదా, కొంచెం అలర్ట్గా ఉండి మనం డ్రైవ్ చేసుకుంటూ నిదానంగా వెళ్తే మనం చాలా సేఫ్గా రీచ్ అవుతాం. అధికారులు సూచించినట్లు ఖమ్మం, విజయవాడ వెళ్ళే వాళ్ళు ఈ రూట్ని ఎంచుకుంటే మాత్రం చాలా ఉత్తమం. కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మూల మలుపుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి, నైట్ జర్నీ చేసే వాళ్ళు ఉంటారు, ఎర్లీ మార్నింగ్ పొగమంచులో కనపడని రూట్ కనిపించని సందర్భాలు కూడా మనం చూసే ఉంటాము. సో అలాంటి వాళ్ళకి ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి జాతీయ రహదారి ఎక్కిన వెంటనే ఫస్ట్ వచ్చేది చౌటుప్పల్. సో బ్లాక్ స్పాట్స్ అయితే చౌటుప్పల్ దగ్గర, నెక్స్ట్ వచ్చేసి పెద్ద కాపర్తి, నెక్స్ట్ చిట్యాల ఫ్లైఓవర్ తర్వాత మనకి కట్టంగూరు వస్తుంది. సో కట్టంగూరు దగ్గర కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల మూల మలుపులు ఉంటాయి. అదేవిధంగా రోడ్డు విస్తరణ పనులు కూడా జరుగుతూ ఉంటాయి. సైన్ బోర్డులు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కొత్తగా వెళ్ళే వాళ్ళకి వాటిని చూసుకొని నిదానంగా వెళ్తే బెటర్. తర్వాత ఇనుపాములా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి టేకుముట్లా ఉంటుంది. సూర్యాపేట ఎస్వి కాలేజ్, ముఖ్యంగా స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్ ఉన్న చోట మనం కొంచెం నిదానంగా వెళ్తే మనకే మంచిది. నెక్స్ట్ వచ్చేసి జనగాం క్రాస్ రోడ్, తర్వాత దురాజ్పల్లి జంక్షన్, మునగాల, ముకుందాపురం, ఆకుపాముల, కొమరబండ, కటకొమ్మ గూడెం, అదేవిధంగా మేళ్ల చెరువు, ఎక్స్ రోడ్, శ్రీరంగపురం
ముఖ్యంగా క్రాస్ రోడ్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అండి. ఎందుకంటే ఈ చాలామంది ఊరెళ్ళాలి అన్న ఉద్దేశంతో కానీ కొంచెం త్వరగా రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో కానీ వెళ్తూ ఉంటారు కదా. సో క్రాస్ రోడ్స్ వద్ద మనం కొంచెం జాగ్రత్తగా నిదానంగా వెళ్తే మనకే మంచిది. నెక్స్ట్ రామాపురం ఎక్స్ రోడ్, నెక్స్ట్ నవాబుపేట జంక్షన్. సో మనకి ఇలా కొన్ని బ్లాక్ స్పాట్స్ అనేది అధికారులు సూచించారు. ఈ బ్లాక్ స్పాట్స్ని మనం మైండ్లో పెట్టుకొని, ఎందుకంటే పిల్లలతో పెద్దవాళ్లతో మనం ఫ్యామిలీ మొత్తం ఊరెళ్ళి సంతోషంగా జరుపుకోవాలని అనుకుంటాం కదా. సో అలాంటప్పుడు మనం నిదానంగా సేఫ్గా వెళ్ళడం, అదేవిధంగా ముఖ్యంగా ఈ బ్లాక్ స్పాట్స్ అనేది కొంచెం మైండ్లో పెట్టుకొని డ్రైవ్ చేస్తే మనం సేఫ్గా రీచ్ అయిపోతాం.